హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. సో ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసేలాగా చక్కగా నీట్గా చెప్తాను. అలాగే కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే పచ్చడి బూజు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ మీకు చూపించడానికి ఈ ప్లాట్ఫామ్ యూస్ అవుతుంది. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి వీడియోని. ముందుగా మార్కెట్లో ఆవకాయకి సూట్ అయ్యే మామిడికాయలను సెలెక్ట్ చేసుకోవాలండి. మామిడికాయ ఎప్పుడు మీడియం టు స్మాల్ సైజే ఉండాలండి. సో దట్ అన్ని ముక్కలకి టెంక వస్తుంది. ఒకవేళ మామిడికాయ పెద్దగా ఉంటే అన్ని ముక్కలకి టెంక రాదండి, అప్పుడు తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టెంక అన్ని ముక్కలకి రావాలంటే మీడియం టు స్మాల్ సైజ్ ఉండే మామిడికాయలను సెలెక్ట్ చేసుకోండి. అండ్ మామిడికాయ ఎప్పుడు బాగా పుల్లగా ఉండాలి అండ్ పీచు ఎక్కువ ఉండాలండి కండ కన్నని. ఇలా ఇంటికి తీసుకొచ్చిన మామిడికాయ ముక్కల్ని జీడి తీసేయాలండి. అండ్ అలానే టెంక పైన ఉండే స్మాల్ పొర ఉంటుందండి, అది కూడా తీసేయాలి. పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేయాలి. అసలు తడి తగలకూడదండి ముక్కలకి. సో ఇప్పుడు నేను ఇప్పటి వరకు చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ నేను అవన్నీ హాఫ్ డే ఎండలో ఎండబెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అండి. ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా సపరేట్గా పొడి చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఆవ పొడి చేసుకుంటున్నాను. సో బ్యాచెస్ వైజ్ ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర ఒక్కొక్కటిగా పొడి చేసుకుంటున్నానండి. మెంతులు అనేవి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. కొంతమందికి అవి పంట కింద పడడం పచ్చడిలో ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర పౌడర్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మనం ముందు రోజే అల్లాన్ని నానబెట్టుకొని పైన పొట్టంతా తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా ఎండలో ఎండబెట్టుకొని పైన పొట్టంతా నీట్గా తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక టిప్ ఏంటంటే జార్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రెండు గ్రైండ్ చేసుకుంటే బాగా నలుగుతుందండి. సో ఇవి కూడా బ్యాచెస్ వైజ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అల్లం, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవడమే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం గ్రైండ్ అయిపోయాక ఇది కాచి చల్లార్చుకున్న నూనె అండి. దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. మీకు కావాలంటే మీరు నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. సో ఇది మిక్స్ అయిపోయాక ముక్కల్ని అన్నిటినీ దీంట్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ముక్క తొందరగా మెత్తపడదండి. సో ఫస్ట్ మనం ఇలా ఆయిల్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ముక్క అనేది చాలా రోజులు కూడా గట్టిగానే ఉంటుంది. ఇలా అన్ని ముక్కల్ని దీంట్లో వేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్నాండి. ఇలా పక్కకు తీసుకొని పెట్టుకున్న తర్వాత నేను ఈ బౌల్తో ముక్కల్ని కొలతలు తీసుకున్నాను. సో ఇదే బౌల్తో మిగతా అన్నీ కూడా మెజర్ చేసుకుంటున్నాను. ఇదే బౌల్తో ఒక బౌల్ ఆవపిండి తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ అండి. పచ్చళ్ళకి స్పెషల్గా మేము ఇదే కారం వాడతాము. సో ఇది కూడా ఒక బౌల్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఒక 1/4 ఆఫ్ దిస్ బౌల్ మెంతిపిండి అండి. అండ్ అలాగే 100 గ్రామ్స్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అండి. ఇవన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ అనేది కూడా మేము రాక్ సాల్ట్ తీసుకొని ఒక హాఫ్ డే ఎండలో ఎండబెట్టి తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్న సాల్ట్ అండి. ఒకవేళ మీరు నార్మల్ సాల్ట్ వాడితే ఇంకొద్దిగా ఎక్కువే పడుతుందండి. మీ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో డిప్ చేసి పక్కన ఉంచిన ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకున్న కారం, ఉప్పు, మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి.
దాంట్లో ఉన్న రిమైనింగ్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నామండి. ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక 1 kg కాచి చల్లార్చుకుంటున్న ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ముందుగా పక్కకు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఓవరాల్గా మనం ఒక 20 కాయలకి పచ్చడి పెట్టాము. దానికి అరౌండ్ 3 kgs ఆఫ్ ఆయిల్ పట్టిందండి. ఫస్ట్ ఒక 2 kgs యాడ్ చేసుకున్నాం కదా, ఈ 1 kg ఆయిల్ లాస్ట్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూసారా కరివేపాకు అనేది బాగా కడిగేసి ఆరబెట్టాము. సో ఇది కూడా లాస్ట్లో పచ్చడిలో యాడ్ చేసుకుంటున్నామండి. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని జాడీలో పెట్టుకోవాలి. అండ్ జాడీలో పెట్టుకున్న తర్వాత పైన వైట్ క్లాత్ అనేది టై చేసి 3 రోజుల వరకు కదపకుండా ఉంచేసేయాలండి. 3 రోజుల తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది. ఒకవేళ ఆయిల్లో నురగ వచ్చినట్టయితే సాల్ట్ తక్కువ అయినట్టండి. 3వ రోజు పచ్చడి అనేది కంపల్సరీగా తీసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. అంటే ఈరోజు పచ్చడి పెడితే రేపు ఎల్లుండి కాకుండా అవతల ఎల్లుండి ఓపెన్ చేసి పచ్చడి అంతా తీసుకొని, ఒకవేళ మీకు ఏమన్నా ఉప్పు కారాలు అడ్జస్ట్ కావాలంటే ఆరెల్స్ ఆయిల్ కానీ ఇంకా పడుతుందంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ మా అమ్మ చేతి ఆవకాయ ఇంకా బాగుంటుందండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ మై వీడియో అండి. ఆగండి అప్పుడో వెళ్ళిపోకండి, లాస్ట్లో నా ఫేవరెట్ పార్ట్ ఉంది, అది కూడా చూసి వెళ్దురు కానీ. సో ఇలా కలుపుతున్నప్పుడే నేను వెయిట్ చేస్తూ ఉంటానండి, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు లాస్ట్లో ఆ వేడి అన్నం వేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి కలిపి మా అమ్మ ఎప్పుడు ముద్దలు పెడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటానండి. అది అయిపోగానే వెంటనే చూసారా వేడి అన్నం వేసాను, నెయ్యి వేసాను. సో అలా ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకోగానే ఆహా అమృతం అండి. See you in the next video. Bye.